హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్స్ గురించి చెప్పాను కదా! ఈ వీడియోలో ఈ రిమైనింగ్ 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. పైథాన్ బిట్‌వైస్ ఆపరేటర్స్ అండ్ పైథాన్ స్పెషల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో, మనకి పైథాన్ బిట్‌వైస్ ఆపరేటర్స్ అంటే ఓన్లీ బిట్స్ మీద ఆపరేట్ అవుతాయి. అంటే బిట్స్ అంటే మనం 1 అనేది బిట్ అంటే 1ని మనం ఒక బిట్ అనొచ్చు లేదా 0నైనా అనొచ్చు. సో, ఈ 0, 1స్‌ని బిట్స్ అని అంటాం మనం. అండ్ బిట్‌వైస్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే బైనరీ డిజిట్స్ మీద వర్కింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాయింట్ నోట్ చేస్తాను. బిట్‌వైస్ ఆపరేటర్స్ వర్క్స్ ఆన్ ద బైనరీ డిజిట్స్. మనకి బైనరీ డిజిట్స్‌లో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఈ బిట్‌వైస్ ఆపరేటర్స్‌లో ఇక్కడ సమ్ సెల్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఈ బిట్‌వైస్ ఆపరేటర్‌లో మనకి డిఫరెంట్ సింబల్స్ అనేవి ఆర్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. వాటిలో యాంపర్సాండ్ సింబల్‌ని మనం యాంపర్సాండ్ సింబల్ అంటారు దీన్ని. బిట్‌వైస్ ఎండ్ అని పిలుస్తాము. దీన్ని బిట్‌వైస్ ఎండ్ అని అంటాము. అండ్ అలాగే మనకి ఈ సింబల్ ఉంటుంది. వర్టికల్ బార్ ఉంటుంది. దీన్ని వర్టికల్ బార్ సింబల్ అంటారు. దీన్ని మనం బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ అంటాము. బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ అంటాం. అండ్ అలాగే కీబోర్డ్ లో మనకి టిల్ట్ సింబల్ అని ఉంటుంది. దీన్ని టిల్ట్ సింబల్ అంటారు. దీన్ని బిట్ వైస్ నాట్ అంటాము. బిట్ వైస్ నాట్ ఆపరేటర్ అంటాము. అలాగే ఈ సింబల్ ని మనం బిట్ వైస్ ఎక్స్ఆర్ అంటాము. ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అంటారు దీన్ని. అండ్ అలాగే మనకి ఈ 2 గ్రేటర్ దాన్ సింబల్స్ అనేవి ఉంటాయి. బిట్ వైస్ రైట్ షిఫ్ట్ అంటాము వీటిని. వైస్ రైట్ షిఫ్ట్. అలాగే 2 లెస్ దాన్ సింబల్స్ ఉంటాయి. దీన్ని బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్స్ అంటారు. సో వీటిలో నేను ఫస్ట్ బిట్ వైస్ ఎండ్ ఆపరేషన్ గురించి చెప్తాను. సపోజ్ నేను ఒక 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. a = 5, b = 6 అని తీసుకున్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ a యాంపర్సెంట్ b ఇస్తున్నాను. సో ఈ a యాంపర్సెంట్ b ప్రింట్ చేయగలనే మనకి 4 అనేది వచ్చింది. ఈ 4 అనేది ఎలా వస్తుందంటే ఈ 5కి 6కి ఈ ఫస్ట్ మనం 5ని బైనరీ రిప్రజెంటేషన్ కి కన్వర్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను ఒక పాజిటివ్ నెంబర్ని ఎలా బైనరీ నెంబర్ కన్వర్ట్ చేయాలనేది. సో అది మాన్యువల్ గా అయినా చేయొచ్చు అండ్ మన ఫంక్షన్ ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేసినా చేయొచ్చు. సపోజ్ నేను బైనరీ ఆఫ్ 5 అని కన్వర్ట్ చేస్తున్నా. సో ఈ బైనరీ ఆఫ్ 5 వచ్చేసరికి మనకి 101 ఇచ్చింది. అండ్ అలాగే బైనరీ ఆఫ్ ఈ బైనరీ అనే ఫంక్షన్ వాడచ్చు. bin అని ఇవ్వాలి 6. ఈ 6కి 0b బైనరీ స్టార్టింగ్ తో 0b అని ఉంటాయి కాబట్టి 101 0b 110 అని వచ్చింది. సో 6 యొక్క బైనరీ నెంబర్ ఇక్కడ కమెంట్ ఇస్తున్నా 110 అండ్ అలాగే 5 యొక్క బైనరీ నెంబర్ అనేది 101. సో మనం ఈ 2 నెంబర్స్ కి ఎండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. ఈ ఎండ్ ఆపరేషన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు చెప్తాను. ఒక డాక్యుమెంట్ తీసుకుంటా. ఈ ఎండ్ ఆపరేషన్ లో ఏం జరుగుతుందంటే మీరు ఒక టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. దాన్ని ట్రూత్ టేబుల్ అంటాం మనం. 2 zeros ఇవ్వండి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ 2 ones ఇవ్వండి. అండ్ సెకండ్ కాలమ్ లో వచ్చేసరికి 0 1 0 1 ఇవన్నీ బైనరీ డిజిట్స్ అన్నమాట. సో ఇక్కడ రిజల్ట్ అనేది ఏమవుతుంది? రిజల్ట్ దీని ఎండ్ ఆపరేషన్. ఈ ఎండ్ ఆపరేషన్ లో మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్‌ది 1, సెకండ్‌ది 1. ఫస్ట్
బిట్ అనేది 1 అని ఉండాలి అండ్ సెకండ్ బిట్ ఆల్సో 1 అయి ఉండాలి. ఓన్లీ ఈ కేస్‌లో మాత్రమే రిజల్ట్ అనేది 1 అవుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని కేసెస్‌లో మనకి జీరోస్ అవుతాయి. సో, ఇది మొత్తాన్ని ఎండ్ ట్రూత్ టేబుల్ అంటాము మనం. సో, ఈ టేబుల్‌ని బేస్ చేసుకొని మనం ఎండ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సో, ఇక్కడ మనం ఏమేమి నంబర్స్ తీసుకున్నాం 5, 6. ఈ 5 బైనరీ నంబర్, 6 బైనరీ నంబర్. 5 ఏముంది 101. సో, ఇక్కడ 1, 0, 1 అండ్ 6 యొక్క బైనరీ నంబర్ ఏంటిది 110 ఉంది కదా! మీరు ఆ 110 ఇక్కడ రాసుకోండి. 110. సో, దీన్ని కాలిక్యులేట్ చేయాలి. సో, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 0 ఉంది. సో, 10 ఉన్న కేస్‌లో ఈ కేస్ అవుతుంది కదా! 10 ఉన్న కేస్‌లో 0 అయింది. అలాగే ఈ 01 అనేది ఈ కేస్ కదా! 01 కేస్‌లో 01 కేస్‌లో 0 అవుతుంది. మనకు ఓన్లీ ఈ 2 అనేది 2 వన్స్ మాత్రమే ఉన్న కేస్‌లో ఇలా 1 అవుతుంది. సో, ఇది బైనరీ నంబర్ వచ్చింది. అండ్ ఈ బైనరీ నంబర్‌ని మనం డెసిమల్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఈ బైనరీ నంబర్‌ని డెసిమల్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, మీరు రైట్ నుంచి నంబర్స్ అనేవి రాసుకుంటారండి. దీని జస్ట్ బిలోలో 0, 1, 2 అండ్ 2/0 ఎంత మనకి 1 గదా! సో, ఇక్కడ 2/0 రాయాలి. అండ్ అలాగే ఇక్కడ 2/1 రాయాలి. 2/2 రాస్తున్నా. సపోజ్ నేను ఇది ఎరేజ్ చేస్తా. సో, 2/0 ఎంత మనకి 1 గదా! 2/1 ఎంత 2. 2 స్క్వేర్ ఎంత 4. సో, ఇలా దీని బిలోలో రాసుకోండి ఇవన్నీ. ఇక్కడ 1 ఉన్న ప్లేస్‌లో ఏవైతే నంబర్స్ ఉంటాయో అవి యాడ్ చేయాలి. ఇక్కడ 1 అని ఉంది కదా! సో, ఈ 1 ప్లేస్‌లో ఏముంది? ఇక్కడ మనకి 4 అనేది ఉంది. ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఈ వన్స్ అనేవి లేవు గదా! ఈ రిప్రజెంటేషన్‌లో. సో, 4 అనేది అవుతుంది మనకి రిజల్ట్. ఈ బైనరీ నంబర్‌ని డెసిమల్‌గా కన్వర్ట్ చేసినప్పుడు 4 అవుతుంది. సో, కాబట్టి ఇక్కడ ఏ యాంబర్సంట్ బి. దీని వాల్యూ అనేది 4 అయింది మనకి. సో, ఈ 2 నంబర్స్‌కి ఇలా బైనరీ ఆపరేషన్ అనేది బైనరీ బిట్స్ మీద పెర్ఫార్మ్ అయ్యి ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుతుంది. అండ్ రిజల్ట్ అనేది ఫైనల్‌గా డెసిమల్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. మనం ఇలా మాన్యువల్‌గా అయినా కాలిక్యులేట్ చేయొచ్చు. లేదా ఇక్కడ బైనరీ రిప్రజెంటేషన్ అనేది 100 కదా! సో, నేను ఈ బైనరీ నంబర్‌ని డెసిమల్‌గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నా. దానికోసం మనం 100 అని ఇచ్చాం గదా! సో, నేను ఇలాగ బైనరీకి బిఐఎన్ ఫంక్షన్ అని ఉంది గదా! అండ్ అలాగే ఈ డెసిమల్ కన్వర్ట్ చేసేప్పుడు ఈఎస్సీ అనే ఫంక్షన్ ఉండేది అనుకోవద్దు మీరు. సో, ఇక్కడ బైనరీ నంబర్ అనేది ఇంటీజర్ నంబర్ గూడా అవుతుంది. ఇంటీజర్ నంబర్ కింద వస్తుందని చెప్పాను గదా! సో, ఇంట్ అని ఇవ్వండి. సో, ఇక్కడ మీరు ఇలా మిస్టేక్ అనేది చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమివ్వాలంటే ఇది సింగిల్ కోట్స్‌లో మెన్షన్ జేయాలి. సో, నేను స్ట్రింగ్ లాగా ఇస్తున్నా. అండ్ 101 అని సో, ఇలా 101 సపోజ్ ఏం జేయాలంటే మనం ఒక స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. అండ్ స్టార్టింగ్‌లో 0బి అని ఇచ్చాను. సో, 0బి ఇచ్చి మనకిక్కడ డెసిమల్ నంబర్ ఇక్కడ సారీ బైనరీ నంబర్ ఏముంది ఇక్కడ మనకి 100 అని ఉంది గదా! సో, మనం ఒక ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 0బి అని స్పెసిఫై చేయాలి బైనరీ నంబర్ కాబట్టి 100ని నేను బైనరీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలి. అండ్ బైనరీ నంబర్స్‌కి బేస్ వాల్యూ 2 అని ఉంటుంది చెప్పాను గదా! సో, ఇలా ఇవ్వాలి. సో, దీన్ని ఇలా ఇవ్వగానే మనకి 4 అనేది ప్రింట్ అయింది. ఇలాగ ఒక బైనరీ నంబర్ నుంచి మనం ఇంటిజర్‌గా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సో, బిట్ వైస్ ఎండ్ ఆపరేషన్ అనేది డిస్కస్ చేశాను. బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ ఉంటుంది. బిట్ వైస్ ఆర్ ఆపరేషన్.
దీనికి కూడా ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ 2 జీరోస్ రాయండి అండ్ 1 రాయండి. అండ్ అలాగే ఇక్కడ 0, 1, 0, 1 అని ఇవ్వండి. సో దీని రిజల్ట్ ఏమవుతుందంటే ఓన్లీ ఫస్ట్‌ది, సెకండ్‌ది జీరోస్ ఉన్నప్పుడు మాత్రమే కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని కేసెస్‌లో మనకి అట్‌లీస్ట్ 1 ఉన్నా గానీ రిజల్ట్ అనేది 1 అవుతుంది. ఈ బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ యొక్క ట్రూత్ టేబుల్ ఇది. సో ఈ ట్రూత్ టేబుల్‌ని బేస్ చేసుకొని మీరు ఆర్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేయాలి. సపోజ్ మనకి ఏలో ఏం వాల్యూస్ ఉన్నాయి? ఏలో, బిలో 5 అనేది 6 వాల్యూస్ ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ ఏ ఆర్ బి అని ఇస్తున్నా. సో ఏ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి బి అని ఇచ్చా. ఇక్కడ ఏం ప్రింట్ అయింది? 7 అనేది ప్రింట్ అయింది. సో ఈ 7 ఎలా వచ్చింది? ఫస్ట్ ఏకి బైనరీ రిప్రజెంటేషన్ అనేది కనుక్కోవాలి మనకి. దానికోసం బైనరీ ఫంక్షన్ ఉంటుందని చెప్పాను కదా! బైనరీ ఆఫ్ ఏ. సో 0b 10 వచ్చింది. అలాగే బైనరీ ఆఫ్ బి ఎంత వాల్యూ వస్తుంది? 110 వచ్చింది. సో 5 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ అనేది 101. సో ఇక్కడ కమెంట్ చేస్తాను. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 5 ఇక్కడ కూడా ఇస్తా. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 6. సో మనం ఇక్కడ 101 అని వచ్చింది కదా! 5 అండ్ సిమిలర్లీ 110 ఉంది కదా! దీని రిజల్ట్ ఏమవుతుంది? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ బిట్ 1 అండ్ సెకండ్ బిట్ 0 కదా! సో ఏమవుతుంది మనకి 1 అవుతుంది ఆర్ ట్రూత్ టేబుల్‌లో. అండ్ అలాగే 0, 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. అండ్ సిమిలర్లీ 1, 1 ఉంది కాబట్టి అన్ని 1s అయిపోయినాయి. ఈ ఆర్ ఆపరేషన్ అనేది మళ్ళీ చెప్తాను. సో 101కి 110కి మన ఆర్ ఆపరేషన్ అనేది అప్లై చేయాలి. సో 101, 110. ఈ ఆర్ ఆపరేషన్‌లో ఓన్లీ 0, 0 ఉన్నప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది 0 రాయాలి. అండ్ మిగిలిన అన్ని కేసెస్‌లో 1 అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్‌ది 10 ఉంది కాబట్టి 1 అవుతుంది అవుట్‌పుట్. ఇక్కడ 0, 1 ఉంది 1 అవుతుంది. 1, 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. సో మనకి 111 అనేది బైనరీ రిప్రజెంటేషన్ వచ్చింది. దీన్ని డెసిమల్‌లోకి కన్వర్ట్ చేయాలి. దీన్ని డెసిమల్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 2/0 కాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా! 2/0 1 అవుతుంది. అండ్ 2/1 2 అవుతుంది. 2 స్క్వేర్ 4. సో ఈ నంబర్స్ అన్ని యాడ్ చేయాలి. అండ్ 4 + 2 + 1 ఎంత? 7 కదా! సో కాబట్టి మనకి ఏ ఆర్ బి ఈ ఏ, బిల మధ్య ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి 7 అనేది రిజల్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి బిట్ వైస్ నాట్ ఆపరేటర్ ఉంటుంది. బిట్ వైస్ నాట్ ఆపరేటర్. ఈ నాట్ ఆపరేటర్‌లో ఏం జరుగుతుందంటే జీరోస్ ఉంటే మనకి 1s రాయాలి. 0 becomes 1 and 1 becomes 0. ఈ నాట్ ఆపరేటర్ యొక్క సింబల్ ఏంటంటే టిల్ట్ సింబల్ అంటాం మనం. సో ఇక్కడ రాస్తున్నా. దీన్ని టిల్ట్ సింబల్ అంటాము. ఆర్ కాంప్లిమెంట్ అయినా అనొచ్చు మనం. కాంప్లిమెంట్. సో నేను సపోజ్ ఏ ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. అండ్ దీని ప్రింట్ ఆఫ్ ఈ 5 అనే వాల్యూకి నాట్ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అప్లై చేస్తున్నా. సో ఈ కాంప్లిమెంట్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే అది చెప్తాను. ఈ కాంప్లిమెంట్ ఆపరేటర్ ఏం జరుగుతుందంటే మనకి సో ఇక్కడ బిట్ వైజ్ కాంప్లిమెంట్ జీరోస్ ఉంటే మనం 1 గా కన్వర్ట్ చేయాలి. అండ్ 1s ఉంటే 0 గా కన్వర్ట్ చేయాలి. అండ్ ఇది ఫార్ములా మనకి మైనస్ ఆఫ్
-(x) అవుతుంది. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంప్లిమెంట్ ఆఫ్ 5 అనేది కనుక్కోవాలి మనం. సో -5 -1 రిజల్ట్ అనేది -6 అవుతుంది. సో ఇది ఒక జస్ట్ షార్ట్ కట్. బట్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 20 అనేది కనుక్కోవాలనుకుంటున్నా. ఆర్ దీనికి బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అనొచ్చు, మనం కాంప్లిమెంట్ అని అనొచ్చు. దాన్ని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నా. సో ఫస్ట్ మనం 20కి బైనరీ రిప్రజెంటేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 20 బైనరీ రిప్రజెంటేషన్ అనేది 10 100 అయింది కదా. సో ఈ నెంబర్ని మీరు 8 బిట్స్గా రిప్రజెంట్ చేయాలి. సో దీన్ని 8 బిట్స్గా రిప్రజెంట్ చేయాలంటే దీనికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ మీరు బిట్స్ అనేవి కౌంట్ చేయండి. 5 బిట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. సో దీనికి ముందు 3 జీరోస్ అనేవి ఇన్సర్ట్ చేశాను నేను. అండ్ దీన్ని మీరు కాంప్లిమెంట్ చేయాలి ఫస్ట్. దీన్ని కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే జీరోస్ ఉంటే 1గా కన్వర్ట్ చేయాలి మనం. అండ్ అలాగే 1 ఉంటే దాన్ని 0గా రాయాలి. సో ఇక్కడ 000 ఉంది కదా, 111 రాశాను. ఇక్కడ 1 ప్లేస్లో 0 ఉంది కాబట్టి 1. ఈ 1 అనేది 0 అయింది. ఈ 2 zeros 11 అయినాయి. సో ఇది మొత్తం రిజల్ట్ అవుతుంది. దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ దీని డెసిమల్ యొక్క కరస్పాండింగ్ వాల్యూ ఏంటంటే -21. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంప్లిమెంట్ ఆఫ్ a = 20 అని ఇచ్చా. ప్రింట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ a ప్రింట్ చేస్తే ఈ 20కి ఈ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు -21 అనేది రిజల్ట్ వచ్చింది. ఇక్కడ చెప్పినట్టుగా దీనికి కరస్పాండింగ్ -21 కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అనేది ఇది అవుతుంది. సో నేను ఆల్రెడీ పాజిటివ్ నెంబర్స్కి ఎలా బైనరీ రిప్రజెంటేషన్ కనుక్కోవాలో చెప్పాను. ఈ నెగిటివ్ నెంబర్స్కి ఎలా కనుక్కోవాలంటే బైనరీ రిప్రజెంటేషన్ చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ -21కి బైనరీ రిప్రజెంటేషన్ కనుక్కోవాలనుకుంటున్నాం. మీరు దానికోసం ఫస్ట్ 21కి బైనరీ రిప్రజెంటేషన్ చేయండి. 10101 వచ్చింది కదా. 10101 ఇక్కడ రాశాను. అండ్ దానికి ముందు మొత్తం మనం 8 డిజిట్స్ ఉండాలి కాబట్టి 3 జీరోస్ అనేవి ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ మీరు దీన్ని కాంప్లిమెంట్ చేయండి. ఈ వన్స్ కాంప్లిమెంట్ అంటాం మనం. జీరోస్ని 1గా కన్వర్ట్ చేయాలి అండ్ 1ని 0గా కన్వర్ట్ చేయాలి. సో 0ని 1గా రాసా ఇక్కడ. 01 అయింది. 01. సో ఇలా రాశాను. దీన్ని మొత్తాన్ని మనం వన్స్ కాంప్లిమెంట్ అంటాము. అండ్ ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందంటే మనకి 2's కాంప్లిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ నెంబర్కి 1 అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ 1 యాడ్ చేస్తున్నా. 0 + 1 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. అండ్ దీనికి ముందన్ని జీరోస్ ఉన్నట్టు. ఈ 5 నెంబర్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి 5 నెంబర్స్ అనేవి యాజ్ టీజ్గా రాసేయండి. సో ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొచ్చింది ఫైనల్గా 1110 1011 అని వచ్చింది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ అండ్ అలాగే ఈ నెంబర్ ఇక్కడ కూడా 1110 1011 ఈ 2 నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి. సో ఈ -21 అనేది బైనరీ రిప్రజెంటేషన్ ఇది అవుతుంది. కాబట్టి మన రిజల్ట్ -21 అయింది కాంప్లిమెంట్ ఆపరేషన్ అప్లై చేయగానే. సో ఈ బిట్ వైజ్ నాట్ ఆపరేటర్లో ఏం పర్ఫామ్ చేయాలంటే మనం టూస్ కాంప్లిమెంట్ అనేది కనుక్కోవాలి. టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి and its corresponding decimal number is result. సో మనం 20కి బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. సో ఒకసారి మళ్ళీ చెప్తా. ఫస్ట్ మనం బైనరీ రిప్రజెంటేషన్ కనుక్కోవాలి 20కి. అండ్ నెక్స్ట్ ఈ బైనరీ రిప్రజెంటేషన్ కరస్పాండింగ్ నెంబర్ ఏదవుతుందో అది అనేది రిజల్ట్ అవుతుంది.
సో ఈ బైనరీ రిప్రజెంటేషన్ కరెస్పాండింగ్ నెంబర్ ఇక్కడ -21 వస్తుంది. ఈ -21కి మీరు బైనరీ రిప్రజెంటేషన్ కనుక్కొని ఇక్కడ చెక్ చేయొచ్చు. ఈ నెగటివ్ నెంబర్స్కి బైనరీ నెంబర్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం వన్స్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ తర్వాత దాన్ని టూస్ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ ఎలా వస్తుందంటే ఈ వన్స్ కాంప్లిమెంట్ ఇక్కడ 1 అనేది ఎడిషన్ చేశాను. సో ఈ రిజల్ట్ అనేది ఫైనల్గా ఇది అవుతుంది. ఇది మొత్తం బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ గురించి. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసరికి మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ ఉంటుంది. బిట్ వైజ్ ఎక్స్ఆర్ అని పిలుస్తాం వీటిని, ఆర్ ఆపరేషన్. అండ్ దీన్ని ఈ సింబల్స్ రిప్రజెంట్ చేస్తారు. దీన్ని బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేటర్ అంటాము. సో ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ కి సంబంధించి కూడా ఒక ట్రూత్ టేబుల్ అనేది ఉంటుంది. అది నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ లో చూపిస్తాను. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, 2 zeros 2 ones రాయండి అండ్ 0 1 0 1 రాయండి. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ ఏమవుతుందంటే ఇక్కడ 1 1 సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి 0 అవుతుంది. సో ఇక్కడ 0 0 ఉంది కదా, ఈ రిజల్ట్ అనేది 0 అవుతుంది. ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి అనుకో, డిఫరెంట్ నెంబర్స్ ఉన్న చోట్ల 1 అవుతుంది. సో ఇది మొత్తం ట్రూత్ టేబుల్ అవుతుంది దీనికి. సపోజ్ నేను a = 5 తీసుకున్నా అండ్ b = 6 తీసుకున్నా. అండ్ ఒకసారి దీని కరెస్పాండింగ్ బైనరీ నెంబర్స్ ప్రింట్ చేసి చూద్దాం. బైనరీ ఆఫ్ a ప్రింట్ చేసా అండ్ అలాగే ప్రింట్ ఆఫ్ బైనరీ ఆఫ్ b చూద్దాం. 101 110కి వచ్చింది కదా. సో ఈ బిట్స్ మీద మనం ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ చేయాలి. 101 110కి 101 110. సో ఇక్కడ 1 ఉంది ఫస్ట్, సెకండ్ దాంట్లో 0 ఉంది. ఇక్కడ 10 డిఫరెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకి 1 అవుతుంది. అండ్ ఇక్కడ 01 1 అవుతుంది. అండ్ ఇక్కడ సేమ్ 11 ఉంది కాబట్టి 0 అవుతుంది. సో ఈ 011 అనే బైనరీ నెంబర్కి మనం డెసిమల్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ 2/0 అని చెప్పాను కదా, 2/0 అవుతుంది, 2/1 అండ్ 2² అవుతుంది. సో ఈ కరెస్పాండింగ్ 1 ఉన్న ప్లేస్ లో వాల్యూస్ యాడ్ చేయమని చెప్పాను కదా, 2/1 2 ప్లస్ 2/0 1. రిజల్ట్ అనేది 3 అవుతుంది. సో ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి 3 అని ఇస్తున్నా. సో రిజల్ట్ అనేది 3 అనేది డిస్ప్లే అయింది. ఇలా ఏ నెంబర్స్ ఇచ్చినా దాన్ని ఫస్ట్ బైనరీ రిప్రజెంటేషన్ లో కన్వర్ట్ చేసి వాటికి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేటర్ అప్లై చేయాలి. అండ్ దాని తర్వాత డెసిమల్ నెంబర్ లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి బైనరీ రిప్రజెంటేషన్ 011 అని వచ్చింది కదా, దీని డెసిమల్ నెంబర్ కనుక్కోవాలనుకున్నాం మనకు ప్రింట్ ఆఫ్ ఇంట్ ఆఫ్, ఇక్కడ సింగిల్ కోట్స్ లో ఇవ్వండి 0b 110 ఇస్తున్నాను, కామా బేస్ వాల్యూ అనేది స్పెసిఫై చేయాలి. ఇక్కడ మీరు నెంబర్ అబ్జర్వ్ చేస్తే 011 కదా. సో ఈ బైనరీ నెంబర్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసినప్పుడు మనకి 3 అనేది వచ్చింది. సో ఇక్కడ ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంటుంది. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, ఈ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ని 2 లెస్ దాన్ సింబల్స్తో రిప్రజెంట్ చేస్తాము. సో బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ a = 20 అని ఇచ్చాను కదా, a లెస్ దాన్ 2 అని ఇచ్చాను. ఇక్కడ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి మనం. సో దానికోసం మీరు ఫస్ట్ 20ని 8 బిట్స్గా బైనరీ రిప్రజెంటేషన్లో రాయాలి. సో ఇక్కడ 000 10 100 వచ్చింది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే. సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి 2 బిట్స్ అనేవి మూవ్ చేయాలి. సో దానికోసం మీరు ఈ ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ 2 క్యాన్సిల్ చేయండి అండ్ రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఇటు లెఫ్ట్కి షిఫ్ట్ చేసేయండి. సో ఇక్కడ 0 అనేది 2 సెల్స్ లెఫ్ట్లోకి మూవ్ అయింది అండ్ అలాగే 1 అనేది 2 సెల్స్ లెఫ్ట్లోకి మూవ్ అయింది.
సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అండ్ అలాగే సిమిలర్లీ 0 ఇక్కడికి వచ్చింది, 1 ఇక్కడికి వచ్చింది, అండ్ ఈ 0 ఇక్కడికి వచ్చింది, ఈ 0 ఇక్కడికి వచ్చింది. సో మనకి చివరిలో 2 సెల్స్ అనేవి మిగిలిపోయినాయి కదా. ఈ 2 సెల్స్ లో మనం 0 జీరోస్ యాడ్ చేయాలి. సో యాడ్ జీరోస్ అట్ రైట్ సైడ్ ఇఫ్ ఏ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు 20 కదా, ఇతర పాజిటివ్ నెంబర్ ఉన్నా నెగిటివ్ నెంబర్ ఉన్నా మనం ఈ రైట్ సైడ్ చివరలో జీరోస్ అనేవి ఇన్సర్ట్ చేసేయాలి మిగిలిపోయిన సెల్స్ లో. అండ్ ఈ బైనరీ నెంబర్ మొత్తానికి మనం మళ్ళా డెసిమల్ నెంబర్ అనేది కనుక్కోవాలి. సో 0 1 2 3 ఇలా మీరు ఫస్ట్ ఇండెక్సెస్ అంటాం, ఇలా రాసుకోండి. అండ్ 2 power 0 2 power 1 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసా. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 2 power 6 అనేది యాడ్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ ఈ 1 ఉంది కాబట్టి 2 power 4 కదా, 2 power 6 ప్లస్ 2 power 4 ఈ రెండు యాడ్ చేస్తున్నాం. 2 power 6 64 ప్లస్ 2 power 4 అంత 16 కదా. సో 80 అనేది రిజల్ట్ అయింది మనకి. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఏ ఈక్వల్ టు 20 అని ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అని ఇవ్వగానే మనకి 80 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ మనం మాన్యువల్ గా చేయాలనుకుంటే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. అండ్ అలాగే రైట్ షిఫ్ట్ ఆపరేషన్ నేను సేమ్ నెంబర్ 20 తీసుకున్నా, ఏ రైట్ షిఫ్ట్ 2. ఈ రైట్ షిఫ్ట్ లో ఏం జరగాలంటే ఇటు మీకు ఈ రైట్ సైడ్ ఎట్ మోస్ట్ ఈ 2 నెంబర్స్ అనేవి క్యాన్సిల్ చేసేయండి. అండ్ ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, అండ్ 0 దీని ముందు ప్లేస్ పొజిషన్ లోకి వస్తుంది ఇక్కడికి. సో అలాగే ఈ బిట్స్ అన్ని ఇటు మూవ్ చేసేయండి 2 సెల్స్ రైట్ సైడ్ కి. సో ఇలా మూవ్ చేయగలనే ఏమవుతుంది మనకి ఈ చివరిలో ఈ 0 వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది, అండ్ ఈ 2 సెల్స్ అనేవి మనకి మిగిలిపోతాయి. ఈ 2 సెల్స్ ప్లేస్ లో మీరు జీరోస్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది స్పెసిఫై చేసా, పాజిటివ్ ద నెంబర్ ఈజ్ పాజిటివ్ యాడ్ జీరోస్, ఆర్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ నెగిటివ్ యాడ్ వన్స్. ఒకవేళ మనకి ఏ వాల్యూ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి జీరోస్ అని యాడ్ చేసా, ఇలా కాకుండా ఏ వాల్యూ ఒక నెగిటివ్ అనేది ఉందనుకో ఆ టైంలో మీరు ఈ 2 సెల్స్ లో 1 1 అని ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఈ బైనరీ నెంబర్ యొక్క ఇంటీజర్ కరస్పాండింగ్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఈ నెంబర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ప్లేస్ లో 2 power 2 అవుతుంది కదా, అండ్ 2 power 0 4 + 1 5 అయింది కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ లో మనకి ఏదర్ నెంబర్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా కానీ, పాజిటివ్ ఉంటే సపోజ్ జీరోస్ అనేవి యాడ్ చేయాలి, అండ్ నెగిటివ్ అంటే వన్స్ యాడ్ చేయాలి. అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ లో మనకి నెంబర్ అనేది ఏదర్ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనం జీరోస్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. ఏ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఏ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. సో మనకి 5 అనేది అవుట్పుట్ డిస్ప్లే అయింది. ఇలా డైరెక్ట్ దీని ఇంటర్నల్ వర్కింగ్ అనేది మొత్తం ఇలా జరుగుతుంది. మీరు మాన్యువల్ గా పర్ఫామ్ చేయాలనుకుంటే సో ఇలా బైనరీ రిప్రజెంటేషన్స్ రాసి వాటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అయినా అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అయినా. ఇలా కాకుండా ఈ 2కి డైరెక్ట్ ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది. సపోజ్ నేను ఎన్ అనే నెంబర్ తీసుకున్నా, దాన్ని 2 బిట్స్ ఆర్ ఎక్స్ బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ లో పర్ఫామ్ చేయాలనుకుంటున్నా. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే n ఇంటూ 2 power x అవుతుంది. ఇది డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేసి సింపుల్ గా మనం ఫాస్ట్ గా చేయొచ్చు. అండ్ n రైట్ షిఫ్ట్ x, n అనే నెంబర్ ని రైట్ షిఫ్ట్ ఆపరేటర్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా, x బిట్స్ అనేవి రైట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. సో దీని రిజల్ట్ ఏమవుతుందంటే n/2 power x అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2. సో n వాల్యూ ఎంత 20 అండ్ x వాల్యూ ఎంత 20, లెఫ్ట్ షిఫ్ట్ 2 కదా, ఈక్వల్ టు 20 ఇంటూ 2 to the power of 2. మనకి ఇక్కడ x వాల్యూ 2 ఉంది కదా, సో 2 అయింది. ఆర్ ఇక్కడ రాసి చూపిస్తాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా 20 తీసుకున్నాను నేను.
20 లెఫ్ట్ షిఫ్ట్ 2. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? 20 ఇంటూ 2 to the power 2 అవుతుంది. సో దీని రిజల్ట్ ఎంత? 20 ఇంటూ 4 80 కదా. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. 20 సపోజ్ నేను 20 లెఫ్ట్ షిఫ్ట్ 3 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అనుకో. దీని రిజల్ట్ ఏమవుతుంది? 20 ఇంటూ 2 to the power 3. సో 2 క్యూబ్ 8. 8 ఇంటూ 20 అంత 160 కదా. దీని రిజల్ట్ అనేది 160 అవుతుంది. సరే ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. ప్రింట్ ఆఫ్ నేను 20ని లెఫ్ట్ షిఫ్ట్ 3 బిట్స్ చేయాలనుకుంటున్నా. సో 20 ఇంటూ 2 క్యూబ్ అవుతుంది 160 ప్రింట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ షిఫ్ట్ లో 20 ఏ వాల్యూ 20 ఉంది కదా, మనకి 20 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 2 అని ఇచ్చాను కదా. సో దీన్ని 20తో 20/2² అనే డివిజన్ పర్ఫామ్ చేయాలి. 20/4 ఎంత? 5 కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ 20 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 3 అని ఇచ్చా. సో సపోజ్ ఇక్కడ 20 అని ఇచ్చాను కదా, 20 రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 3 అని ఇచ్చాను కదా. ఇక్కడ 20 రైట్ షిఫ్ట్ 3 అని ఇచ్చినప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 20 డివైడెడ్ బై 2 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈక్వల్ టు 20/2 క్యూబ్ అంత 8 కదా. అండ్ 20/8 అంత మనకి 2 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా డెసిమల్ లో. సో ఇక్కడ ఓన్లీ ఇంటీజర్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి. 2 అనేది కన్సిడర్ చేయండి మీరు. సో ఈ 2 అనేది రిజల్ట్ అవుతుంది. ఈ 2 షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకొని మనం ఇలా ఫాస్ట్ గా పర్ఫామ్ చేయొచ్చు లెఫ్ట్ షిఫ్ట్ ఆర్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ అనేది. అండ్ అలాగే బిట్ వైజ్ కాంప్లిమెంట్ లో కూడా ఒక షార్ట్ కట్ ఉందని చెప్పాను కదా. సో ఈ బిట్ వైజ్ కాంప్లిమెంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే బిట్ వైజ్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -x -1. సో ఈ 3 షార్ట్ కట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నోట్ చేస్తా. n అనే నెంబర్ ని లెఫ్ట్ షిఫ్ట్ ఎక్స్ బిట్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే దీని రిజల్ట్ వచ్చేసరికి n ఇంటూ 2 to the power of x అవుతుంది. అలాగే n రైట్ షిఫ్ట్ పర్ఫామ్ చేయాలంటే x బిట్స్ ఈ n డివిజన్ అనేది పర్ఫామ్ చేయాలి. 2 to the power of x అవుతుంది. అంటే ఇక్కడ డివిజన్ ఇంటీజర్ డివిజన్ అని చెప్పాను కదా. సో మీరు ఓన్లీ కన్సిడర్ ఇంటీజర్. అండ్ ఇవన్నీ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ లో వస్తాయి. బిట్ వైజ్ అండ్ ఆర్ ఆపరేటర్, నాట్, ఎక్స్క్లూజివ్ ఆర్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ పైథాన్ స్పెషల్ ఆపరేటర్స్ లో కొన్ని ఉంటాయి. ఈ స్పెషల్ ఆపరేటర్స్ లో మనకి ఐడెంటిటీ ఆపరేటర్స్ 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఒకటి, ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్ అని ఉంటాయి. మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ లో ఈజ్ కీవర్డ్ ఉంటుంది అండ్ ఈజ్ నాట్ అని ఉంటుంది. ఈ మెంబర్షిప్ ఆపరేటర్ సంబంధించి 2 కీవర్డ్స్ ఉంటాయి. ఇన్ ఉంటుంది, నాట్ ఇన్ ఉంటుంది. సపోజ్ నేను a = 3 అని ఇచ్చా అండ్ b = 2 అని ఇచ్చా. ప్రింట్ ఆఫ్ a is b అని ఇచ్చా. సో ఇక్కడ ఈజ్ అనేది మనం దేనికోసం వాడతాం అంటే ఈ 2 నెంబర్స్ అనేది సేమ్ ఉండాలి అండ్ అలాగే ఈ 2 నెంబర్స్ ఒకే మెమరీలో అలొకేట్ అయి ఉండాలి. అప్పుడు ఈజ్ పర్ఫామ్ ఆ టైంలో మనం ఈజ్ యూజ్ చేసి ఆ 2 నెంబర్స్ ని చెక్ చేయొచ్చు. సో ఇక్కడ 3, 2 ఇచ్చాను కదా, ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. అలా కాకుండా నేను ఇక్కడ 3 అని ఇచ్చాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ట్రూ అనేది ప్రింట్ అయింది. సో ఏ వాల్యూ 3, బి వాల్యూ 3 అండ్ అలాగే ఈ 2కి సంబంధించి ఒకే మెమరీ అనేది అలొకేట్ అయింది కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. ఇలా కాకుండా నేను ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా 13 అని, బి ఈక్వల్ టు 13 క్రియేట్ చేసా, రెండు ఎగ్జిక్యూట్ చేస్తున్నా, ఏ ఈజ్ బి అని ఇస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ 13 అండ్ ఈ లిస్ట్ కూడా 13 ఉన్నాయి కదా, బట్ ఇక్కడ ఏ ఈజ్ బి అనేది ఫాల్స్ ప్రింట్ అయింది. ఎందుకంటే మెమరీ రిప్రజెంటేషన్ లో 2 సపరేట్ మెమరీస్ అనేవి అలొకేట్ అవుతాయి. సో నేను ఫస్ట్ ఏ = 13 అని ఇవ్వగలని 13 దీనికి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది.
అండ్ సిమిలర్లీ బి ఈక్వల్ టు 1 3 అని ఇవ్వగలను అండ్ దీనికి వేరే మెమరీ అలొకేట్ అవుతుంది. వేరే మెమరీ లొకేషన్‌లో అలొకేట్ అవుతుంది. సో, దీనికి ఏ పాయింట్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ మెమరీ స్పేస్‌కి బి అనేది పాయింట్ అవుతూ ఉంటుంది. సో, వాల్యూస్ అనేవి రెండిట్లో సేమ్ ఉన్నాయి అన్నీ. కానీ డిఫరెంట్ మెమరీ అలొకేట్ అవుతుంది. కాబట్టి ఇది ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. బట్ ఈ ఇంటిజర్స్ చూసుకుంటే ఇక్కడ 3, 3 ఈ రెండిటికి ఈ ఇంటిజర్స్‌లో డిఫరెంట్‌గా జరుగుతుంది. నేను ఏ ఈక్వల్ టు 3 అని ఇచ్చాను కదా! ఈ 3కి ఒక మెమరీ అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఏ దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బి ఈక్వల్ టు 3 అని ఇచ్చినప్పుడు దానికి వేరే మెమరీ అనేది అలొకేట్ అవ్వదు. ఇక్కడ బి వేరియబుల్ వచ్చి క్రియేట్ అయ్యి దీనికి ఈ సేమ్ మెమరీకి పాయింట్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ మెమరీ అనేది సేమ్ ఉంది అండ్ వాల్యూ కూడా సేమ్ ఉంది కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయింది. బట్ ఈ లిస్ట్ కేసుల్లో ఇది ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. అండ్ ఈజ్ నాట్ అనేది దీనికి రివర్స్‌గా అప్లై అవుతుంది. ఏ ఈక్వల్ టు 3 ఇచ్చా, బి ఈక్వల్ టు 4 ఇచ్చా, ప్రింట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ బి అని ఇచ్చినప్పుడు ట్రూ ప్రింట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఈ లిస్ట్‌లో కూడా ప్రింట్ ఆఫ్ సపోజ్ నేను ఇక్కడ ఇలా డిఫరెంట్ ఏ ఈజ్ నాట్ బి అని ఇచ్చాను అనుకో. ఏ ఈజ్ బి అనే కేసులో ఫాల్స్ మనకి ప్రింట్ అయింది కదా! సో, ఇక్కడ ఈజ్‌కి బదులు ఈజ్ నాట్ అనేది వాడా. సో, దీనికి రివర్స్ అప్లై అవుతుంది. ఇక్కడ ఫాల్స్ వచ్చింది కాబట్టి దీనికి ట్రూ అనేది ప్రింట్ అయింది. అండ్ ఇలా కాకుండా నేను సపోజ్ ఏలో వేరే నంబర్స్ ఏమన్నా ఇస్తున్నా. 1, 3, 4 అని ఇచ్చా. సో, ఈ కేస్‌లో కూడా మనకి ఏ ఈజ్ నాట్ బి అని ప్రింట్ చేసినప్పుడు ట్రూ అనేది ప్రింట్ అయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్‌లో కేస్‌లో ఏమవుతుందంటే నేను 1, 3, 1, 3 సేమ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ట్రూ ప్రింట్ అవుతుంది. ఏ ఈజ్ నాట్ అనే కీవర్డ్ వాడినప్పుడు. అండ్ అలాగే డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ సేమ్ ఉన్నా గానీ బట్ మెమరీ అనేది డిఫరెంట్ మెమరీ ఉంటుంది. సో, కాబట్టి ఈ 2 వేరు వేరుగానే కన్సిడర్ చేస్తాయి పైథాన్ అనేది. నెక్స్ట్ మనకి మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌లో వచ్చేసరికి మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌లో 2 కీవర్డ్స్ ఉంటాయి. ఇన్ ఒక కీవర్డ్ ఉంటుంది. అండ్ నాట్ ఇన్ ఉంటుంది. సపోజ్ నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశా. దాంట్లో కొన్ని రాండమ్ నంబర్స్ ఇస్తున్నా. 10, 23, 24, 65 అని ఇచ్చా. సో, ఈ లిస్ట్‌లో మనం ఏదైనా ఒక నంబర్ ఉందా లేదా ఒక నంబర్‌ని ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెంట్ అనేది చూసుకోవడానికి మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ 10 ఇన్ ఎల్ అని ఇచ్చా. దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. సో, 10 ఇన్ ఎల్ అని వచ్చా. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 10 అనే నంబర్ ఈ లిస్ట్‌లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ 10 అనే నంబర్ ఈ లిస్ట్‌లో ఆల్రెడీ ఉంటే ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఈ ఇన్ ఆపరేటర్ ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ అవుతుంది. సో, నేను బూల్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి రిజల్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. ఫర్ సపోజ్ నేను ఒక 10 అనే నంబర్ చెక్ చేయాలనుకుంటున్నా లిస్ట్‌లో ఉందో లేదో అని. 10 ఇన్ ఎల్ అని ఇచ్చా. అండ్ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ చేశా. అండ్ మీరు ఈ టైప్ ఆఫ్ రిజల్ట్‌ని అబ్జర్వ్ చేస్తే ఇది బూలియన్ టైప్ అవుతుంది. సో, ఇలాగ మనకి మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేవి బూలియన్ వాల్యూస్ ఇస్తాయి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఇస్తాయి. అండ్ ఈ ఇన్‌కి రివర్స్‌గా నాట్ ఇన్ అనేది ఆపరేటర్ వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 నాట్ ఇన్ ఎల్ అని ఇచ్చా. సో, 10 అనేది లిస్ట్‌లో ఉంది కదా! బట్ కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనం నాట్ ఇన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఈ నాట్ ఇన్ అనేది ఇన్ ఆపరేటర్‌కి రివర్స్‌లో వర్క్ అవుతుంది. సో, నేను పైథాన్‌లో డిఫరెంట్ డేటా టైప్స్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. సపోజ్ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా 2, 3, 2 అండ్ ఒక సెట్ క్రియేట్ చేస్తున్నా 1, 2, 3
అండ్ అలాగే టూపుల్ అనేది క్రియేట్ చేస్తున్నా టీ అనేది టూపుల్లో 10, 20, 30 అని ఇచ్చా. అండ్ అలాగే డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా. ఏకి 100 అని ఇస్తున్నా అండ్ బికి 200 ఇస్తున్నా దానికి. అండ్ మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేసి ఈ కలెక్షన్స్ లో ఏదైనా ఒక డేటా అనేది ఉందో లేదో మనం చెక్ చేయొచ్చు. అండ్ ఈ డేటాకి సంబంధించి నేను ఆల్రెడీ ఇన్పుట్ ఫంక్షన్ అనేది చెప్పాను కదా. సపోజ్ నేను యూజర్ నుంచి వాల్యూ తీసుకోవాలనుకుంటున్నా, ఇన్పుట్ ఫంక్షన్ వాడుతున్నా. అండ్ దీన్ని టైప్ కాస్టింగ్ కన్వర్ట్ చేయాలని చెప్పాను కదా, టైప్ కాస్టింగ్ చేయాలి దీన్ని. సో నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా ఎంటర్ ఏ నెంబర్ అని. సో ఇక్కడ మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సపోజ్ నేను 2 అని ఇచ్చాను. సో ఇక్కడ n వాల్యూ ప్రింట్ చేసి n లో 2 అని ఉంది. ఈ n వాల్యూ అనేది ఈ ఫస్ట్ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేయాలి అనుకుంటున్నా. సో ఇక్కడ టైప్ చేస్తున్నా ప్రింట్ ఆఫ్ n in l. సో ఈ 2 అనే నెంబర్ ఈ ఫస్ట్ లిస్ట్ లో ఉంది కాబట్టి 2 అనేది ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ l కి బదులు సెట్ అయినా వాడచ్చు మనం. సో ఈ సెట్ లో కూడా 2 ఉంది కాబట్టి ప్రింట్ అయింది. అండ్ అలాగే సపోజ్ ఇక్కడ టూపుల్ ఇస్తున్నా. ఈ టూపుల్ ఇచ్చినప్పుడు ఏమైంది, ఈ 2 అనే నెంబర్ టూపుల్ లో లేదు కదా, కాబట్టి ఫాల్స్ ప్రింట్ అయింది. సపోజ్ నేను ఇక్కడ డి అని ఇచ్చాను అనుకో. సో ఇక్కడ 200 బదులు 2 అనే వాల్యూ ఇచ్చాను. అండ్ ఈ సెల్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం మళ్ళీ. సో ఇక్కడ 2 అనేది ఈ డిక్షనరీలో ఏం జరుగుతుందంటే మనకి కీస్ అనేవి ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్ అని చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మన కీస్ ఏమేమి ఉన్నాయి, ఏ కామా బి అని కీస్ ఉన్నాయి కదా, బట్ మనం ఇక్కడ 2 in డి అని ఇచ్చాము. సో 2 అనేది కీస్ లో లేదు. సపోజ్ నేను ఇక్కడ n కి బదులు ప్రింట్ ఆఫ్, సపోజ్ నేను ఇక్కడ ఏ ఇన్ డి అని ఇచ్చాను. సో 2 అనేది ప్రింట్ అయింది. మనం డిక్షనరీస్ లో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేసి ఓన్లీ కీస్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్ అని మాత్రమే చెక్ చేయగలం. మనం వాల్యూస్ ని చెక్ చేయలేము. సపోజ్ ప్రింట్ ఆఫ్ బి ఇన్ డి అని ఇచ్చాను. సో ఈ బి అనే కీ ఉంది కాబట్టి డిక్షనరీలో 2 అనేది ప్రింట్ అయింది. ఇలా కాకుండా నేను ఒక లేని నెంబర్ ఇచ్చాను అనుకో, సి అని ఇచ్చాను అనుకో. సపోజ్ ఈ సి అనే ఐటమ్ డిక్షనరీలో లేదు కాబట్టి ఇలా ఫాల్స్ అని ప్రింట్ అయింది. సో ఇలాగ మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసి ఏదైనా ఒక ఐటమ్ అనేది మనకి ఆ డేటా కలెక్షన్ ఆఫ్ డేటాలో ఉందో లేదో చెక్ చేయొచ్చు. సో దానికోసం యూజ్ చేస్తాం ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్. సో ఇవన్నీ ఆపరేటర్స్ గురించి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంతటితో ఇంట్రడక్షన్లో పైథాన్కి సంబంధించి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్.